హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారు కదండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మరి మనం ఏం వండుకుందామండి? ఈరోజు మంచి మైసూర్పాక్ చేసుకుందామండి. ఓకేనా? కొంచెం మీకోసం ఒక చిన్న గ్లాస్ చూపిస్తాను. మైసూర్పాక్ ఎలా చేయాలో చేసుకుందాం. మీరు కూడా అలా చేసుకొని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ వస్తుంది ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి? మంచి మైసూర్పాక్ చేసుకుందాం. చూసేద్దాం దాంట్లోకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఓకే, చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మైసూర్పాక్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఈ గ్లాసు చేసుకుందామండి. మనం ఈ గ్లాసుతో మనం కొలత పెట్టుకుందాం. ఇది పావు గ్లాసు ఉంటుందండి, ఒక పావు ఉంటుంది. ఓకేనండి? ఇప్పుడు అప్పుడు మనం దీనెడు పిండి తీసుకుంటే అండి, దీనెడు పిండి తీసుకుంటే 1.5 షుగర్ పోసుకోవాలండి. 1.5 మన నెయ్యి తక్కువ ఉన్న వాళ్ళు సగం నూనె సగం నెయ్యి కూడా పోసుకోవచ్చండి. 1.5 నెయ్యి, 1.5 షుగరు, 1 గ్లాసు శనగపిండి. ఓకేనా? ఇప్పుడు మనం కొలిచేద్దాం. ఫస్ట్ శనగపిండి మనం షుగర్ తీసుకుందాం. ఒక గ్లాస్ అండి పోస్తున్నా. హాఫ్ పోద్దాం. ఇంకొక హాఫ్ పోసాను. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 2 పోసుకోవచ్చు. 1కి 2 పోసుకొని చేసుకోవచ్చు. మేము ఎక్కువ తిన్నాం కాబట్టి 1.5 పోస్తున్నాను. ఇప్పుడు మనం షుగర్ అయిపోయింది. నెక్స్ట్ మనం శనగపిండి కొలుసుకుందాం. శనగపిండి పట్టించింది అండి, ఇంట్లో జల్లించి పెట్టుకున్నాను. వన్ గ్లాస్ శనగపిండి. ఓకేనా? ఈ బౌల్లో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెయ్యి అండి. నెయ్యి అయితే మన ఇంట్లోదే అండి, నేను ఇంట్లో చేసిన నెయ్యే. ఇది 1 గ్లాస్ అండి. ఇంకొక హాఫ్ పోసేసుకుందాం. చూశారు కదా, హాఫ్ పోసాను. ఈ షుగర్లో అండి టీ గ్లాసులో సగం వాటర్ పోసా అండి. 1.5 గ్లాస్ షుగర్ కదా పోసాను. ఇప్పుడు మనకు పాకం కోసం ఇది పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం నెయ్యి కూడా పక్క దాని మీద పెట్టుకుందాం. ఆ సిమ్లో పెట్టేస్తే అది చాలా వేడి కావాలి కదా, అది అవుతూ ఉంటుంది. ప్యాన్లో షుగర్ పోసి ఒక పావు టీ గ్లాస్లో పావు వాటర్ పోసా అండి. ఇప్పుడు మనం 2 ఇలాచీలు పొట్టు తీసి ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం. కొంచెం స్మెల్ కోసమే అండి. ఇది మాత్రం దీని దగ్గరే ఉండి చేసుకోవాలండి, లేకపోతే వెంటనే మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది.
ఈ మూకుడు మార్చుకున్నా అండి, అందులో సరిపోయేటట్టు అనిపించలేదు, అందుకని ఆ షుగర్ అంతా ఇందులోకి మార్చాను. కొంచెం వెడల్పు ఉంటేనే బెస్ట్ ఏమో అనిపించింది. చూసారా, ఇలా బంక రావాలండి. మనం ఇట్లా పట్టుకుంటే తీగ తెగిపోకూడదు. ఇలా వచ్చినప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనం పిండి వేసేసుకుందాం. పిండి వేసుకొని మనం కలుపుతా ఉన్నాం. మనం కొలిచి పెట్టుకున్న శనగపిండి అండి వేస్తున్నాం. మంచిగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మైసూర్పాక్కి ఎక్కువ కలపడమే అండి పని. సిమ్లో పెట్టుకొని ఎక్కువ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా. ఈలోపు ఈ గిన్నె ఉంది కదండి, అందులో కొంచెం నెయ్యి వేసుకొని పెట్టుకుందాం. దానికి అప్లై చేసుకుందాం. చల్లారాక అప్లై చేసుకుందాం. కొంచెం మనం ఈ పాకంలో ఏగనియాలండి ఈ శనగపిండిని. తినడానికి పిల్లలు ఎవరు లేరండి, నేను మా వారు మా సర్వెంట్ వాళ్ళు తప్ప ఎవరు లేరు కదా, అందుకే మా వరకు సరిపోనే చేస్తున్నాను. పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి పోద్దామండి. నెయ్యి పోస్తూ కలుపుదాం. ఆ నెయ్యి మొత్తం పడుతుందండి, చూస్తూ ఉండండి. నెయ్యి ఇనికిందాక మనం పోస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. నేను కనపడితే స్టవ్ కనపడితే నేను కనపడట్లే. మా ఫ్రెండ్స్ ఏమో నువ్వు కనపడేటట్టు చెయ్యి దయా అని చెప్తున్నారు, కానీ అట్లా కుదరట్లేదండి. ఎటు కాకుంటుంది, వెనక ఫోన్ సెల్ పెట్టడానికి కూడా లేదు, ఆ గోడే ఉంది. ఇంకా అట్లనే చేస్తున్నాను. నా ఫేస్ కనపడట్లేదని ఏమనుకోకండి. ఇది మనకు ఆరిందండి, ఇదంతా మనం ఇది అప్లై చేసుకోవాలి. మనకు అయిపోవచ్చింది. ఇది మొత్తం ఈ బౌల్కి అప్లై చేసుకొని పెట్టుకుందాం, మనకి ఈజీగా ఊడడానికండి. మొత్తం పోసేసా అండి, అయిపోయింది. ఇంకా మనం బౌల్లో వేసేసుకోవడమే. ఇది తిప్పుకుందామండి. ఇప్పుడు దీని మీద మనం గిన్నె పెట్టుకొని ఇది ఇందులో పోసేసుకుందాం.
ఇట్లా మనం సమానం చేసుకోవాలి. కనపడుతుంది కదండి, ఇట్లా మనం లెవెల్ చేసుకోవాలి మొత్తం. ఇలా మనం దీంట్లో పెట్టేసుకున్నాం అండి. ఇది 2 hours మనం పక్కన ఉంచుకోవాలి. 2 hours ఆరాక అప్పుడు మనం తీసి చూద్దాం. కనపడింది కదా, ఇదే అండి మనకు మైసూర్పాకు. ఓకేనా, ఆరాక నేను చూపిస్తాను. ఇప్పుడు మన మైసూర్పాకు ఆరే లోపండి మనం మంచి టిప్ చెప్పుకుందామా? ఓకేనండి. మరి ముఖానికి అన్నీ అప్లై చేస్తామండి. ముఖం మంచిగా మనం చెప్పుకున్న టిప్స్ చేస్తాము, ఇంకా మచ్చలు లేకుండా చేసుకుంటాము, ఫేషియల్స్ చేసుకుంటాము, అన్నీ చేస్తామండి. మెడ ముఖం అది చేసుకుంటాము. కానీ మన హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ని కూడా మనం పట్టించుకోవాలి కదా. ఎందుకంటే హ్యాండ్స్కి మనం ఏం కవర్ చేయలేం. ఏది చేసినా మన హ్యాండ్స్ కనపడుతూనే ఉంటాయి. మన ఫేస్ ఎలా కనపడుతుందో మన హ్యాండ్స్ కూడా అట్లనే కనపడతాయి కదా. హ్యాండ్స్ మీద హెయిర్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది, మనకు కనపడని డస్ట్ చాలా ఉంటుంది. ఇంకా ఎండకి కమిలిపోయి అదొకలాగా బ్లాక్ అయి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇంట్లో వంటింటి చిట్కాలతో మనం క్లీన్ చేసుకోవచ్చండి. అది ఏంటంటే, ఇప్పుడు మనం టమాటా, ఇంట్లో మనకు టమాటాలు దొరుకుతాయి కదా, ఒక టమాటా ముక్క తీసుకోండి, సగం కోసి ఆ టమాటా ముక్క మీద మనం కొంచెం ఒక 1/2 teaspoon అంతా పసుపు వేయండి. పసుపు వేసి మొత్తం మనం చేతులన్నీ ఆ టమాటా రసంతో మర్దన చేయండి. మొత్తం మోచేతులు మొత్తం, హ్యాండ్ మొత్తం, ఒక్కొక్క చెయ్యి మనకు 2-3 నిమిషాల దాకా రుద్దండి. అలా ఈ చెయ్యి కూడా అంతే. ఈ చెయ్యి కూడా ఇంకో ముక్క తీసుకొని దాని మీద కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఇట్లా మనము రౌండప్ చేసుకుంటూ చెయ్యి మొత్తం క్లీన్ చేయండి. ఈ టమాటాలో సి విటమిన్ కదండి, అది మనకు బ్లాక్నెస్ అంతా తీసేస్తుంది కదా. ఇప్పుడు పసుపు కూడా చాలా మంచిది, మంచి కలర్ వస్తుంది, మన స్కిన్ నీట్ అవుతుంది, నీట్గా ఉంటాయి. హ్యాండ్స్ కూడా మనం ముఖాన్ని పట్టించుకున్నట్టే హ్యాండ్స్ని కూడా పట్టించుకోండి. ఎందుకంటే మొహం ఒక్కటే మనం చేస్తున్నాం అనేది మనం హ్యాండ్స్ చూస్తే అర్థమవుతుంది కదా. అందుకని హ్యాండ్స్ కూడా అండి మనకు ముడతలు వస్తాయి, ఇదంతా కూడా ముడతలు వస్తాయి. మీరు గమనించండి, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా మన వాతావరణంలో కాలుష్యం చేయబట్టి వయసుతో సంబంధం లేకుండా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నిర్జీవంగా అయిపోతుంది స్కిన్. ఈ ఎటు కానీ ఎండలు, ఎటు కానీ వర్షాలు కదండి. ఇప్పుడు అందుకని మనం కొంచెం కేర్ తీసుకుంటే మనం చాలా నీట్గా కనపడతాం. చూసే వాళ్ళకైనా మనకైనా మనకు కూడా అండి చాలా తృప్తినిస్తుంది. మనం మంచిగా కనపడ్డామంటే మనకు ఎక్కడ లేని ఆత్మస్థైర్యం వస్తుంది కదా. మంచిగా కనపడాలనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది. ఇది ఆడవాళ్ళే కదండి, మగపిల్లలు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, అందరూ ఏ వయసు వాళ్ళైనా. చేతులు కూడా కేర్ తీసుకోండి, చేతులకు కూడా. అలా మీరు ఇంట్లో ఎప్పుడు మనకు ఒక 2 టమాటాలు కోసినాం, ఒక టమాటా ముక్క తీసుకొని ఇంత పసుపు వేసుకొని ఇలా రుద్దుతూ ఉండండి. వంటగదిలో కూర్చున్నప్పుడు, వంటగదిలో వంట చేస్తున్నప్పుడు. అంటే అది ఎంతో పెద్ద పని కాదు కదా. మనకు అది ఆ పని అయితేనే ఉంటుంది, మన పని కూడా అయిపోతుంది. అది అయిపోగానే కడిగేసుకోండి, అంతే. చాలా తేడా వస్తుందండి. మీరు 2 రోజులకు ఒకసారి అట్లా చేసుకుంటూ ఉండండి, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు నేను అందరి కోసం నేను ఛానల్ పెట్టుకున్నా అండి. నాలో ఉన్నాయి నాతోటే పోకూడదు కదండి. నాకు తెలిసిన టిప్స్ కానీ, నాకున్న వంటలు కానీ ముందు తరాలకి చెప్పాలనేదే నా కోరిక అండి. ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ వంటలు చేసుకునే టైం ఉండట్లేదు, మన వంటింటి చిట్కాలు వినే టైం ఉండట్లేదు. మనం కొంచెం షార్ట్కట్లు చూపిస్తే వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందేమని నా ఉద్దేశం అండి. దీంట్లో నాకు వచ్చేది ఏం లేదండి. నేను నేర్చుకున్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా.
మీకు ఎవరికన్నా నా ద్వారా మీరు ఎవరైనా ఒక్కరు చేసుకున్నా నాకు చాలా హ్యాపీ కదండి. ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఫోన్లు చేసి అక్క నేను చికెన్ పచ్చడి చేసిన ఈరోజు మటన్ వండాను, ఈరోజు ఇది చేశాను అది చేశానని ఫోన్ చేసి చెప్తుంటే అండి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలియని వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారని నేను ఇది మొదలు పెట్టుకున్నా అండి. నాకేదో ఇది కావాలని కాదు, ఎందుకంటే నేను పార్లర్ 25 years నడిపాను కాబట్టి నాకు ఈ టిప్స్ తెలుసు కాబట్టి మీకేమైనా ఉపయోగపడతాయేమని చేస్తున్నా అండి. ఇంకోటి నేను నవ్వట్లేను, నేను బిగుసుకుపోయి ఉంటున్నాను అంటున్నారండి. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలండి. ఇప్పుడు ఇది నవ్వే ఛానల్ కాదు కదండి. మామూలుగా ఏమైనా జోక్ వస్తే నవ్వుతాం, ఏదన్నా మిమ్మల్ని నవ్వేయాలనుకుంటే నేను నవ్వుతూ చెప్తాను. కానీ వంట చేసేటప్పుడు ఉట్టిగినే ఎగిలించుకుంటా వంట చేస్తే అది చూసేవాళ్ళు నా పిల్లలే కాదు, నా అల్లుడు చూస్తాడు, నా అల్లుడు ఫ్రెండ్స్ చూస్తారు, ఇంకా నా పిల్లల ఫ్రెండ్స్ చూస్తారు కదండి. ఇప్పుడు ఎంతోమంది చూసే వీడియోస్ కదండి. ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే అంత మంచిదేమో అని నా ఫీలింగ్ అండి. సాధ్యమైనంత వరకు అవసరమైనంత వరకు నవ్వుతూనే ఉంటా అండి. కొత్త ఛానల్ పెట్టాను కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఉండుండొచ్చు, మీకు అది కనపడట్లేదు. అది నాకు ఫ్రీ అయితే అండి నేను మామూలుగా ఫ్రీగానే మాట్లాడతా. ఇప్పుడు ఎదురు నుండి మాట్లాడినట్టు నేను మాట్లాడలేను కదండి. కొంచెం నేను ఏదన్నా వేరేగా ఏమైనా మాట్లాడుతానేమో అని నాకు ఆ టెన్షన్ అయితే ఉంటుంది. అది కంపల్సరీ మీరు కోరుకుంది నేను కంపల్సరీ చేసి చూపిస్తా. నా దాంట్లో నా వయసుకు తగ్గట్టు నేను ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా తరతరాలు చూసే వీడియోస్ అండి ఇవి. పిచ్చిగా ఇప్పుడు జోక్స్ ఛానల్ కావాలంటే జోక్స్ ఛానల్ చూడొచ్చు, అట్లా మనం జబర్దస్తులు చూడొచ్చు, రియాలిటీ షోస్ చూడొచ్చు కదండి. మనం ఏదైనా నవ్వుల ఛానల్ కావాలంటే అట్లా చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నేను వంటలు ఈ టిప్స్ చెప్పేటప్పుడు ఉట్టిగానే నవ్వుతా చెప్పమంటే అండి ఇటు వంట చూసుకోవాలి, ఇటు టిప్పు చెప్పేటప్పుడు ఏమైనా తప్పు చెప్తానేమో అని అది టెన్షన్ ఉంటుంది. ఇట్లా నాకు కన్ఫ్యూజ్గా అయ్యి నేను అట్లా ఉంటున్నానేమో కావచ్చు కానండి. నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇంత ముందు కూడా మీ కోరిక నేను తప్పకుండా తీరుస్తా అండి. ఓకేనా? మనం ఇప్పుడు మన మైసూర్పాకు ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. కొంచెం ఆరితే నేను ముక్కలు చేసి మీకు చూపిస్తాను. ఓకేనండి? ఓకే, మరి చూశారండి మన మైసూర్పాకు ఎంత బాగా వచ్చిందో. ఓకేనా? ఇలా మనకు ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో. వేడి మైసూర్పాకు అండి, చాలా సూపర్ వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఓకేనండి? ఫస్ట్ మీరైతే మైసూర్పాకు తిని నాకు టేస్ట్ చెప్పండి. మీకే ఫస్ట్ పెడుతున్నాను. మీరు చూసే వాళ్ళందరి కోసం నేను మైసూర్పాకు మీకు తినిపిస్తున్నాను. తినండి చక్కగా. మీరు చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి?